డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. లాస్ట్ టైం మనం భర్తకి ఏ విషయాల్లో నో చెప్పకూడదన్న ఎపిసోడ్ చేసినప్పుడు కింద కామెంట్ ఒక ఆవిడ రాశారు, మేడం నాకు ఒక సమస్య ఉంది పర్సనల్గా. మా హస్బెండ్కి ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ ఉంటాయి. నేను ఏ పని చేసినా తనకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నా వరకు నేను బాగా చేస్తాను అండ్ తన ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యేలా చేయగలుగుతూనే ఉంటాను. బట్ ఎంత చేసినా మళ్ళీ ఏదో ఒక అందులో వంక తిట్టడం, కొన్నిసార్లు చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. నాకు అవసరమా నాకు అనిపిస్తుంది. ఎలా ఓవర్కమ్ చేయాలి, ఈ ప్రాబ్లమ్ని ఎలా చూడాలి, దీనికి సొల్యూషన్ ఏంటి అని ఏం చెప్పొచ్చు? ఎక్స్పెక్టేషన్స్ ఒక వ్యక్తికి ఉండి అవి ప్రతిసారి ఇంకొక వ్యక్తి వాటిల్ని మీట్ అవ్వాలి అని అంటే చాలా కష్టంగా ఉంటుంది. కాకపోతే ఆవిడ జాబ్ చేస్తున్నారా లేదా తెలిస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే అట్లీస్ట్ ఆవిడకి ఆ జాబ్కి వెళ్ళినప్పుడన్నా కాస్త మనశ్శాంతి ఉండేది. ఒకవేళ హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉండి అన్నీ చక్కబెట్టుకుంటారు అనుకుందాం, వీళ్ళ మీద ఇంకా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అంటే మాట మెదిలితే ఇలాంటి వాళ్ళు ఏమంటారంటే, ఇంట్లోనే ఉన్నావుగా ఏం చేస్తున్నావు, ఈ మాత్రం చేయలేవా, ఇది కూడా చేయలేదా, ఆ పని అవ్వలేదా, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంటున్నావు కదా. కూర దగ్గర నుంచి అన్నీ మొదలవుతాయి. వాళ్ళకి ఏదో ఉంటుంది, అట్లీస్ట్ వీళ్ళు ఏ విధంగా చేశారు ఆస్వాదిద్దామన్న దాని మీద ఉండదు. కొంతమంది నార్మల్గా ఉండి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళు కొంచెం వాళ్ళని డీల్ చేయటం కొంచెం తేలిక. నార్సిసిస్టిక్ పర్సనాలిటీ ఉంటుంది. అంటే ఇక నేను చెప్పిందే కరెక్ట్, అంటే ఇప్పుడు వంకాయలు వండితే ఇంక అలాగే వండాలి, సోఫా పెడితే నేను చెప్పినట్టే పెట్టాలి, ఏ డైరెక్షన్ అయినా. అంటే ఈయనకి నచ్చితే డైరెక్షన్ మారిపోద్ది, ఆయనకి నచ్చకపోతే అది చండాలంగా ఉంది ఇటు పెడితే ఇంకా అందంగా ఉంటుందని భార్యకి తెలిసినా అటు పెట్టడానికి ఉండదు. ఎందుకంటే ఆయనకి తెలిసిందే వేదం, ఆయన చెప్పిందే రూల్. ఎందుకంటే ఈవిడికి ఏం తెలవదు, నాకే అన్నీ తెలుసు. ఎలా అంటారు, ఇది ఒక మెంటల్ టార్చర్ కదా. బాగా మామూలుగా కాదు అసలు. ఏడుపు ఒకటే తక్కువేమో. ఇప్పుడు నీ ప్రతి అడుగు అవతల వ్యక్తికి నచ్చినట్టే, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టే ఉండాలి అంటే కొంతకాలం ఆగిన తర్వాత అసలు వెనక్కి చూసుకుంటే నువ్వెక్కడ అందులో. అంటే నీకు నచ్చింది చేయలేవు, నీకు నచ్చినట్టు ఉండలేవు, నీ అభిప్రాయం చెప్పలేవు, నువ్వు కావాల్సిన పనిని నువ్వు చేసుకోలేవు, నీకు కావాల్సింది ఆస్వాదించలేవు. అప్పుడు ఎంతసేపు అవతల వ్యక్తి ప్రకారమే మనం బ్రతకాలి, ఇది చాలా కష్టం. ఇప్పుడు మామూలుగా తెలియక ఇదే బాగుంటుంది అని నార్సిసిస్టిక్ అంత డీప్గా మరీ ఎక్స్ట్రీమ్ కాకుండా ఒక వ్యక్తి ఇలాగే ఎక్స్పెక్ట్ చేస్తూ అలా ఉంటే కనుక భార్య నచ్చ చెప్పుకోవచ్చు. ఇంకొకటి, ఇలాంటి వ్యక్తులైతే కనుక వాళ్ళని మార్చటం అనేది అప్పుడు ఈవిడ చేతుల్లోనే నిజంగా ఉంటుంది. అంటే అప్పుడు ఈవిడ మారాలి, అర్థమైందా? అంటే ఏంటి, నేను ఒకసారి చెప్పాను నీకు, వీ ట్రైన్ ద అదర్ పర్సన్ హౌ టు ట్రీట్ అస్. మనల్ని ఎలా ట్రీట్ చేయాలో, మనల్ని ఎలా చూడాలో మనమే ట్రైన్ చేస్తున్నాం అవతల వ్యక్తుల్ని, అర్థమైందా? ఇలా చేసేటప్పుడు మనకి ఏంటి తెలీదు, ఏదో మొదట్లో మనం సర్లే మన హస్బెండే కదా చేద్దాం కదా అని ఇప్పుడైనా చెయ్యొద్దు అని ఎవరంటలా. బట్ అది మనకు బాధగా ఉన్నప్పుడు అది ఎంతకాలం చేస్తాం. నీకు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ నచ్చంది చేస్తున్నప్పుడు నువ్వు ఈ టార్చరు నీకు అంటే మెంటల్గా నువ్వు డౌన్ అయిపోతావు. అలాంటప్పుడు కష్టం. అది నీకు జరగకుండా నువ్వే చూసుకోవాలి. సో అంటే ఏంటి, బౌండరీస్ సెట్ చేయగలగాలి, పరిధులు ఏర్పాటు చేయగలగాలి. అంటే నీ ఎక్స్పెక్టేషన్ని నేను ఎంతవరకు మీట్ అవ్వగలను అంతవరకు అవుతాను, అంతకు మించి నా వల్ల కాదు అనేది ఒక పరిధి ఉందనేది చెప్పగలగాలి. రెండు, వాళ్ళకి అది చేస్తూ ఆ ఎక్స్పెక్టేషన్లో నువ్వు చేయగలిగినంత చేస్తూ నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి నీ మీద అనేది కూడా నువ్వు చూసుకోగలగాలి. అప్పుడు నీకు ఆ ఎక్స్పెక్టేషను మరీ అంత టార్చర్ కింద ఉండదు. ఎందుకంటే నీకు కావాల్సింది కూడా నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి నీకు ఇబ్బంది ఉండదు. అందుకే ఫస్ట్ హోమ్ మేకర్ కింద మాట్లాడదాం అనుకున్నాను. వంకాయ కూర అలానే చెయ్యాలి అన్నప్పుడు అలా చేసి మీకు అది చేయటం నచ్చలేదనుకోండి, మీకు నచ్చింది ఎంజాయ్ చేయగలుగుతున్నారా లేదా అదొకటి చూసుకోవాలి. లేదా నేను చెప్పినట్టు పరిధి చెప్పినట్టు ప్రతిసారి ఇలా కంటే ఈసారి యూట్యూబ్లో చూసి ఒక వంటకం ట్రై చేశాను, ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి, మీకు నచ్చితే ఇదే వెరైటీలో మనకి ఇంకొకటి యాడ్ అవుతుంది కదా. నచ్చ చెప్పుకోగలగటం.
అవతల వాళ్ళకి కొత్త రుచుల్ని, అంటే అదే కూర ఎప్పుడు అలాగే ఉండాలనే రూల్ కాకుండా దాన్ని మార్చడం. నేను ఊరికే సింపుల్గా అర్థమవుతుందని కూర ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంతకంటే పెద్దయ్యే ఉంటాయి జీవితంలో, కూరతో పోయేది కాదు కదా. ఎందుకంటే ఎవరికాళ్ళు ఇప్పుడు నచ్చకపోతే స్విగ్గీయో జొమాటో చేసుకుంటున్నారు. సో ఏదైనా సరే, డ్రెస్సింగ్ కానీ, డ్రెస్సింగ్ మీద ఆంక్షలున్నా మరీ భరించలేము. అంటే నువ్వు ఎప్పుడు నాతో వచ్చేటప్పుడు ఇలానే రావాలి, అది ఇంకా టార్చర్, దాన్ని అయితే భరించలేరు. నాకు ఒక క్లయింట్ ఏం చెప్పారంటే, రెడీ అయిపోయి మొత్తం వచ్చిన తర్వాత అది బాగుందంట, యాక్చువల్గా ఆవిడికి నచ్చింది, కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళి అది మార్చుకొస్తావా లేదా, మనం బయటికి వెళ్ళాలంటే నువ్వు డ్రెస్ మార్చుకొని రావాల్సిందే. నిజంగానే అది అకేషన్కి బాగోలేదు అనుకున్నావు, నువ్వు చెప్పే విధానం కూడా అవతల వ్యక్తికి యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇది మరీ పాత దానిలాగా ఉంది, మనం వెళ్ళే దగ్గరికి ఇది అంత బాగుండదేమో, ఇన్ని డ్రెస్సులు ఉంచుకుని నీకు ఈ పాతగా కనిపించేది ఎందుకు, నేను 5 minutes వెయిట్ చేస్తాను, నువ్వు ఇంకొక బ్రైట్ కలర్ వేసుకురా అని చెప్తే అది ఎలా ఉందో చూడండి. అంతే తప్పితే నువ్వు అది వేసుకొస్తేనే అది ఒక రూల్ లాగా, ఆజ్ఞాపించటం లాగా, ఏదో బెత్తం పట్టుకుని చెప్పినట్టు చెప్తే డ్రెస్ మార్చమన్నందుకు బాధ ఉండదు ఎవరికి. చెప్పే విధానం ఎప్పుడు హర్టింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఒక రకంగా నువ్వు చెప్పే విధానాన్ని బట్టి భార్య ఇంకోలాగా కూడా ఆలోచిస్తుంది, అబ్బా ఎంత బాగా చెప్పాడు, చక్కగా నేను ఈ డ్రెస్లో నలుగురిలోకి వెళ్తే ఇది పాత వెలిసిపోయిన కలర్లా ఉంది కాబట్టి కొత్తదైనా సరే అది వేసుకుంటే నేను బాగా కనపడాలని తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నలుగురిలో అనే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో కమ్యూనికేషన్ వల్ల జరిగేది అదే. ఇటుదటు అటుదిటు మారిపోతుంది మనం ఎలా కమ్యూనికేట్ చేస్తాం అన్న దాన్ని బట్టి. సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవి ఎంతవరకు పాటించాలి, మనకి మనసుకు నొప్పి కలగకుండా ఉండే అవతల వ్యక్తికి ఎక్స్పెక్టేషన్స్ మనం ఆనందంగా మీట్ అయితే అందులో తప్పు లేదు. అర్థమైందా? ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసేవి మంచియే అనుకో, ఎక్స్పెక్ట్ చేసేవి నిన్ను ఇబ్బంది పెట్టట్లేదు అనుకో, ఆ ఎక్స్పెక్టేషనే నీ ఎక్స్పెక్టేషన్ కూడా అనుకో. ఇవాళ ఈ క్వశ్చన్ అడిగేవారు కాదు కదా, ఇవి డిఫర్ అవ్వబట్టే మన దాకా క్వశ్చన్ వచ్చింది. అలాంటప్పుడు మనకి ఎంతవరకు చేయగలం అనేది ఫస్ట్ వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. రెండోది, ఏం చేస్తే నీకు ఆనందంగా ఉంటుందో ఫస్ట్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ మీద కూడా దృష్టి పెట్టాలి. సో జీవితం అంతా అతనికి నచ్చినట్టు అతని ఎక్స్పెక్టేషను అనుకుంటే అందులో నువ్వు తప్ప ఇంకేమీ లేకుండా చూసుకుంటే కనుక అది మీ చేతుల్లో ఉంది. అతని ఎక్స్పెక్టేషన్ ఆపటం మన చేతుల్లో లేదు, అవునా? కానీ నువ్వెలా చెయ్యాలి, ఎంతవరకు మీట్ అవ్వాలి, నిన్ను నువ్వు ఆనందంగా ఎలా ఉంచుకోవాలి అనేది మన చేతుల్లో ఉంది. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి, కొన్నిసార్లు ఏమవుతుంది, మనం ఎక్స్పెక్టేషన్లో పడిపోయాడు, ప్రతిదీ ఎక్స్పెక్ట్ చేస్తాడు అని ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు వాళ్ళు మామూలుగా చెప్పేవి కూడా కొన్నిసార్లు ఇంకా మనం ఎక్స్పెక్టేషన్ కింద అనుకునే ప్రాబ్లం ఉంది. అర్థమైందా? కాబట్టి ఎలాంటి వ్యక్తి, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అవి ఎంత ఇబ్బంది పెడుతున్నాయి మిమ్మల్ని అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. మరీ ఎక్కువైపోయి నేను చెప్పిన ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ అనుకున్నాం, ఇది చెప్పాం, ఫస్ట్ హోమ్ మేకర్, తర్వాత వర్కింగ్ ఉమెన్ అయితే కనుక అట్లీస్ట్ మనకి అక్కడ ఈ ఎఫెక్ట్ అక్కడ పడేలాగా కాకుండా, వర్కింగ్ కాబట్టి ఇంకా నిన్ను నువ్వు ఇంకా అంటే చూసుకోవటానికి, సెల్ఫ్ కేర్ తీసుకోవటానికి నీకు కొంత ఆట విడుపు స్పేస్ ఉంది కాబట్టి బౌండరీస్ ఎట్లా సెట్ చేయాలి ఇంట్లో అనేది ఇంకా బాగా ఆలోచించుకుని చెయ్యొచ్చు. సేమ్ హోమ్ మేకర్కి ఏం చెప్పామో అవే చేయొచ్చు. బట్ వీళ్ళకున్న వెసులుబాటు ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఒకటి, కొంచెం టైము ఈ అట్మాస్ఫియర్ నుంచి బయటకు వెళ్ళే అంటే అట్లీస్ట్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్న ఏదో ఒకటి కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. ఇంట్లో ఉండే వాళ్ళకి ఆ అదృష్టం కూడా ఉండదు. ఇకపోతే నార్సిసిస్టిక్ వాళ్ళతో అయితే అది ఎక్స్ట్రీమ్ కేసు. అది వాళ్ళని ఎలా అనేది అసలు మనం వాళ్ళది వేరే కోణంలోంచి మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళకి నో చెప్తే నచ్చదు, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు అన్నదే రైటు, మై వే హైవే, ఇంకా నువ్వు విని తీరాల్సిందే అన్నట్టు ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళతో డీల్ చేయటం అనేది చాలా కష్టం. ఎందుకంటే అది మూర్ఖత్వం కింద వచ్చేస్తుంది. కంప్లీట్ ఈగోసెంట్రిక్ ఉంటారు. సెల్ఫ్ తప్పితే ఇంకో మనిషి ఎవరైనా వాళ్ళకి ఒకటే అన్నట్టు ఉంటుంది. కాబట్టి వీళ్ళని డీల్ చేయటం అనేది ఇంకొక డిఫరెంట్ యాంగిల్.
అప్పుడు ఇంకా అంటే ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కౌన్సిలింగ్కి వచ్చి ఏమన్నా చెప్పగలగటం ఇవన్నీ. అంటే కొంతమంది వేరే వాళ్ళు చెప్తే అట్లీస్ట్ కొన్ని విషయాల్లో ఆలోచిస్తారు. సో అది చేయగలగటం, లేదా ఆ లక్షణాలు ఇవిగో ఈ లక్షణాలని నాకు అనిపిస్తున్నాయి, ఇలా ఫీల్ అవుతున్నాను నేను అనేది మనం ఎక్స్ప్రెస్ చేయటం. ముందు అన్నీ ప్రయత్నించాలి, తర్వాత కౌన్సిలింగ్, ఆ తర్వాత ఇంకేదన్నా ఆప్షన్ చూసుకోవాలి. సో మీరు అన్నట్టుగానే ఎవరిలో అయితే ఫ్యామిలీలో ఆడవాళ్ళు కావచ్చు లేదంటే హస్బెండ్ కావచ్చు, వాళ్ళు చెప్పింది వేదమంత్రంగా పాటించాల్సిన అవసరం ప్రతిసారి వస్తుంది. అండ్ దాంతోపాటు ఏం చేసినా సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎక్స్పెక్టేషన్ ఇంకో లెవెల్లో ఉంటుంది, మాకు ఇబ్బందిగా ఉంది అంటూ. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు మన ప్రయత్నాలు మనం పెట్టి చేసినా మళ్ళీ అందులో వంకలు పెడితే ఈ చేసిందంతా ఎందుకు అనిపిస్తుంది కదా. సో ఎవరైతే ఇలా ఇంట్రెస్ట్ని కోల్పోతూ ఉంటుంటారో, రిలేషన్లో రెస్పెక్ట్ని కూడా కోల్పోతూ ఉంటుంటారో, కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కనుక నా అపాయింట్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు, తప్పకుండా కలవచ్చు. ఈ నార్సిసిస్టిక్ పర్సనాలిటీలు ఉంటే మాత్రం తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.